కాళేశ్వరం అంటే ఏంటి? అసలు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. ఇండస్ట్రీకి 16 TMC ఆఫ్ వాటర్ పెట్టాం. ఇండస్ట్రీకి ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ తో పాటు 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. అదే విధంగా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇలా ఏం జరిగింది యాక్చువల్గా? అన్ఫార్చునేట్లీ 3 barrages అని చెప్పాను. Before 3 barrages, all the 15 reservoirs with a capacity of 141 TMC, 141 TMC ల సామర్థ్యం కలిగిన 17 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మల్లన్న సాగర్, the biggest reservoir with 50 TMC capacity. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నేను నీళ్లు తీసుకెళ్తాను, మూసీ మురికి నీరును పారదోలడానికి ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ మురికంతా కొట్టుకపోతుందని ఒక 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు. వర్క్ చెప్తాం. మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ 7,000 కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ అసెంబ్లీ. దానికి ఆన్సర్ లేదు. ఆయన మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్ట్రిక్ట్ ఆలేరు నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ ఫౌండేషన్ వేసినాడు సీఎం. ఆ గంధమల్లకి ఎక్కడి నుంచి నీళ్లు పోతాయి? మల్లన్న సాగర్. కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన లార్జెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ కాల్డ్ మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచే గంధమల్లకు పో. నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు. 3,000 కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ కట్ట, దాని కింద 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. సోర్స్ ఈస్ కాళేశ్వరం అండ్ మల్లన్న సాగర్. డబుల్ స్టాండర్డ్స్. నెంబర్ 2 ఉత్తమ్ మాట్లాడుతూ మన అసెంబ్లీలో అన్నాడు. ఏమన్నాడు? అసలు వితౌట్ కాళేశ్వరం ఈసారి చాలా పంట పండింది, హైయెస్ట్ క్రాప్ ఈల్డ్, అత్యధికంగా పంట పండింది, అసలు రికార్డు పంట పండింది, కాళేశ్వరమే లేదు అని. నేను సింపుల్ గా లేచి ఒక క్వశ్చన్ అడిగాను. 2 years అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినారా? ఒక్క చెక్ డ్యామ్ ఏమైనా కట్టినారా? ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టినారా? ఒక కాలువ ఏమైనా తవ్వారా? మీ 2 years లో ఒక్క ఎకరానికి ఎక్కడైనా అడిషనల్ గా వాటర్ ఇచ్చారా? ఇస్తే చెప్పు దాని పేరు అన్న. సైలెన్స్. మరి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలే, ఒక చెరువు తవ్వలే, ఒక కాలువ తవ్వలేదు. ఎక్కడి నుంచి పండింది? ఆల్ దిస్ ఇస్ డన్ బై బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్. సో కాళేశ్వరం వాడలేదంట. నేను ఇందాక చెప్పినది, ఇన్ ఏ గుడ్ ఇయర్ will operate pumps and motors from mid-Maner. మనకు బాగా వర్షాలు పడ్డాయి కనుక they have operated from mid-Maner. మేడిగడ్డ పాయింట్ యూజ్ చేయలేదు. మిడ్-మానేర్ లో మోటార్ వస్తే మానకొండూరు నియోజకవర్గంలో అన్నపూర్ణ రిజర్వాయర్కి వెళ్తాయి. అన్నపూర్ణలో మోటార్లు వస్తే సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక సాగర్కి వస్తాయి. రంగనాయక సాగర్ లో మోటార్లు వస్తే మల్లన్న సాగర్కి వెళ్తాయి. మల్లన్న సాగర్ లో మోటార్ వస్తే కొండపోచమ్మ సాగర్. ఇప్పుడు సిద్దిపేటలో నా కాన్స్టిట్యూన్సీ లో రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పడుతుంది. బిఫోర్ తెలంగాణ జీరో ఇరిగేషన్ లేదు, నో ఇరిగేషన్ సిస్టమ్. ఈ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ తరఫున కొండ మినిస్టర్ వచ్చి ఆడ మోటార్ వచ్చి 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేసిన స్టేట్మెంట్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది, 1 ఎకరం వస్తుంది. ఆల్ స్ట్రాటజీస్. యాక్చువల్ జరిగింది ఏంటి? నేను చెప్పినట్టుగా all the system is intact. So 3 barrages-లో first barrage called Sundilla, then Annaram, then Medigatta. Sundilla is intact, Annaram is intact. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగాడు, మేడిగడ్డ లాగా సుందిల్ల అన్నారం కూడా కూలిపోతాయా అని నిపుణులు చెప్తున్నారా అని అసెంబ్లీలో క్వశ్చన్ అడిగాడు. కానీ ఉత్తమ్ ఏం చెప్పిన ఆన్సర్, నో, దే ఆర్ పర్ఫెక్ట్, అవి బాగున్నాయి. ఆ తర్వాత వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డలో 84 గేట్స్, 85 పియర్స్, 2 పిల్లర్ల మధ్య ఉండేది గేట్. దేర్ ఆర్ 7 బ్లాక్స్, 85 పియర్స్, 84 గేట్స్. సో ఈ 84 గేట్స్ ఆర్ ఇంటాక్ట్. 85 పియర్స్ లో 3 పియర్లు కుంగినాయి కంటే. అది సంఖ్య, ఇది కూలి కూడా పోలేదు, కుంగినాయి 3 పిల్లలు కుంగినాయి అవుట్ ఆఫ్ 85.
అవుట్ ఆఫ్ 84 గేట్స్ 85 పియర్స్. 85 పియర్స్ లో 3 పియర్స్ పొంగినాయి ఇన్ బ్లాక్ 7. NDSA రిపోర్ట్ అంటే వాట్ NDSA సెడ్, మొత్తం ఆ బ్లాక్ 7 అవుట్ ఆఫ్ 7 బ్లాక్స్ 6 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. బ్లాక్ 7 రిప్లేస్ చేసి మళ్ళీ కట్టండి, యూ కెన్ ఆపరేట్ ద సిస్టమ్ అని NDSA చెప్పింది. వాడేమంటాడు, దానికి అది చేయకుండా 2 years నుంచి టైం వేస్ట్ చేసి మొత్తం కాళేశ్వరం పోలింది ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతారు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలో కూలిన కడెం ప్రాజెక్ట్ సంగతి ఏంటి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంగతి ఏంటి, పెద్దవాగు ప్రాజెక్ట్ సంగతి ఏంటి? మొత్తానికి ప్రాజెక్టే వాష్ అవుట్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్ ఈస్ 99.5% is intact. Only 3 piers has sunk. ఆ 3 పిల్లర్లను 7th బ్లాక్ రిప్లేస్ చేస్తే 300-400 కోట్లు అయిపోయాయి. ముచ్చటకు 1,00,000 కోట్లు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం. ఇన్ఫాక్ట్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఈస్ ఓన్లీ 94,000, 93,850. దే సే 1,00,000 కోట్ల కుంభకోణం. The expenditure incurred itself, it is 93,850. Out of that, 99.5% is intact. ఈ రకంగా ఇంకా ఎంతకాలం ఇలా చేయగలుగుతారు? ప్రజలే ఇన్నోసెంట్ కాదు కదా. నేను ఆయన MLC నాగేశ్వర్ గారు ఏదో చెప్తా ఉంటే నేను టీవీలో చూస్తా ఉంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడినాడు. నిన్న నాకు చొప్పదండికి ఒక రైతు ఏదో ఫోన్ చేసినాడు, ఏమయ్యా ఎట్లుంది కాళేశ్వరం గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఏమున్నా సార్ నేను నాగలు పెట్టి దుంతా ఉంటే ఆ ఎద్దు తాడు తెగిపోయింది. తాడు తెగిపోతే ఈ తాడు తయారు చేసినోడు ఎవడు, ఈ తాడులో క్వాలిటీ లేదా, ఈ తాడులో లోపం ఉందా అని తిరుగుతారా సార్, ఇంకో తాడు పెట్టి దుంతారా సార్ నేను అన్నాడు. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఫార్మర్స్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ స్టేట్. రాజకీయాలు చేయొచ్చు, బట్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా, రైతు ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాదు కదా రాజకీయాలు. ఈ రకంగా మన రాష్ట్రంలో ఇట్లాంటివి చేయడం వల్లనే ఈ రోజు రాష్ట్రం వెనుకబడతాం. ఇంకా డీటెయిల్ గా చెప్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు స్క్రీన్ లో పెట్టి ఇంకా డీటెయిల్ గా ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఈరోజు గూగుల్లో పోయి మీరు చూస్తే కూడా ఆన్లైన్ లో మీకు మల్లన్న సాగర్ లో ఆ పంపులు నీళ్లు పోస్తా ఉంటాయి. కొండపోచమ్మ సాగర్ లో బాహుబలి మోటార్లు అక్కడ పోతే అసలు ఎంత సౌండ్ వస్తుందంటే అంత వెయిట్. ఒక నది లాంటి ప్రవాహం, ఒక మోటార్ నుంచి 3,200 క్యూసెక్ల నీళ్ళు వస్తాయి బయట. 3,200 క్యూసెక్స్ అంటే ఒక నది ప్రవహించేంత పెద్ద మోటార్ ఒక్కొక్క మోటార్. ఇప్పుడు ఒక మోటారు మొత్తం కరీంనగర్ టౌన్ ఎంత పవర్ వాడుతుందో ఒక మోటార్ అంత పవర్ వాడుతుంది. అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే, ఈ పవర్ అనేది నార్మల్లీ మీకు తెలిసే ఉంటుంది, పవర్ ను మనం ప్రొడక్షన్ చేయగలుగుతాం కానీ కన్జ్యూమ్ చేయకపోతే అది ఇబ్బంది అవుతుంది, గ్రిడ్ కొలాప్స్ అయింది. యూ హ్యావ్ టు కన్జ్యూమ్. సమ్ టైమ్స్ ఏమైందంటే టర్బైన్స్ రివర్స్ లో నడుపుతుంది గవర్నమెంట్, ఎందుకంటే ఆ పవర్ ను కన్జ్యూమ్ చేయడానికి, దాన్ని బర్న్ చేయడానికి రివర్స్ నడుపుతాం టు కన్జ్యూమ్ ద పవర్. అయితే మన కాళేశ్వరం మోటార్లు ఎప్పుడు నడుస్తాయి? మీకు అండర్స్టాండింగ్ కోసం ఏంటంటే, ఇంత పవర్ ఎట్లా, అసలు అవైలబిలిటీ ఉంటుందా, వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద పవర్ అని మన జనరల్ గా వచ్చే లే మ్యాన్ వచ్చేటువంటి క్వశ్చన్. అయితే మనకి ఎప్పుడు నడుస్తుంది ఇది? నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు, వర్షాకాలంలోనే నీళ్ళు ఎత్తుతాం కదా మనం. రైనీ సీజన్ లో నార్మల్ ఏమైంది, మనకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి హైడల్ పవర్ జనరేట్ అవుతుంది, సెకండ్ ఏమో పవర్ కన్జంప్షన్ విల్ బి వెరీ లెస్ ఇన్ ద స్టేట్. అంటే నో వన్ విల్ రన్ ద మోటార్. మనకు ఇంట్లో కూడా పవర్ కన్జంప్షన్, ఏసీలు వాడడం, డొమెస్టిక్ యూస్ తగ్గుతుంది అండ్ అగ్రికల్చర్ యూసేజ్ తగ్గుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ గెట్ హైడల్ పవర్. మనకు జూరాలలో హైడల్ పవర్ వస్తుంది, శ్రీశైలంలో హైడల్ పవర్ వస్తుంది, నాగార్జున సాగర్ లో హైడల్ పవర్ వస్తుంది, పులిచింతల్లో హైడల్ పవర్ వస్తుంది. లాట్ ఆఫ్ పవర్ అవైలబిలిటీ ఉంటుంది ఆ టైంలో. మీకు పవర్ ఎట్లా ఉంటుంది అంటే, సమ్మర్ లో పోతే 8 రూపీస్ యూనిట్ ఉంటుంది మన తెలంగాణలో, మన స్టేట్ ఇండియాలో. రైనీ సీజన్ లోకి వస్తే 2 రూపీస్ యూనిట్ దొరుకుతుంది పవర్ ఎక్స్చేంజ్. అండ్ పీక్ అవర్స్ లో ఈవినింగ్ 6 to 8 6 రూపీస్ ఉంటుంది. డే అంతా 1 రూపీ 2 రూపీస్ పవర్ దొరుకుతుంది. అందువల్ల రైనీ సీజన్ లో మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ 16,000 మెగావాట్స్, 16,000 మెగావాట్ మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ. బట్ రైనీ సీజన్ లో యువర్ పవర్ కన్జంప్షన్ విల్ బి అరౌండ్ 6,000, 5,000, 7,000. Remaining 10,000 either you will shut down or you will run in the reverse mode. సో అట్లాంటి టైంలో మనకు ఈ నీళ్లు తెచ్చి కాళేశ్వరం మోటార్లు నడిపి రిజర్వాయర్లలో నీళ్లు నింపి పెట్టుకుంటాం ఇన్ మ్యాటర్ ఆఫ్ 90 days. 90 రోజుల్లో నింపి పెట్టుకుంటే ఇయర్ లాంగ్
ఫర్ డ్రింకింగ్ వాటర్, ఫర్ ఇండస్ట్రియల్ యూసేజ్, ఫర్ అగ్రికల్చర్. ఆ నీళ్ళని వాడుకునే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ అంటే ఇండియాలో ఈరోజు డికేట్స్ యూ టేక్ నర్మదా ప్రాజెక్ట్ గూగుల్ చేయండి, ఇంటికి పోయిన తర్వాత 8 సంవత్సరాలు 30 ఏళ్ళు కట్టారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ మీరు గూగుల్ చేయండి, అసలు 8 సంవత్సరాలు కట్టారు. ఈ మధ్యలో కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చూస్తే అసలు ఇప్పుడు వచ్చిన ఎన్విరాన్మెంటల్ లాస్, ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ కంపల్సరీ ప్రొసీజర్స్ వల్ల ఇట్ ఈస్ టేకింగ్ డికేట్స్, వేరాజ్ మనము 4.5 సంవత్సరాల్లో కట్టాము అంత పెద్ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది ప్రాజెక్ట్ అంటారు ఇండియా, 50,000 ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు, 2,00,000 ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు. కానీ కాళేశ్వరం 37 lakh acres మెగా ప్రాజెక్ట్. అండ్ ఇందులో ఒక్కొక్కటి ఒక ప్రాజెక్ట్ కదా. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, రంగనాయక సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, బిడ్మానేర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, అన్నపూర్ణ ఇస్ ఎ ప్రాజెక్ట్. లైక్ ఇట్లా ఎన్నో ప్రాజెక్టుల సమూహం కాళేశ్వరం. అందులో నేను చెప్పిన 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ కాంపోనెంట్ లో దేర్ ఆర్ 7 blocks. ఆ 7 blocks లో ఒక బ్లాక్ లో 3 PS మాత్రమే ఉండినాయి. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అర్థం చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి దుష్ప్రచారం. ప్రజలకు కావాల్సింది ఒక ప్రభుత్వం. సరే అధికారంలో రావడానికంటే మా మీద బురద చల్లినాం, ఏదో అబద్ధాలు చెప్పినాం, సరే గెలిచినాం. గెలిచిన తర్వాత కూడా అదే రాజకీయం. యూ పర్ఫార్మ్ నావు, అది చేయట్లేదు. వాళ్ళు డెలివరీ లేదు, పర్ఫార్మెన్స్ లేదు. దే అండర్స్టూడ్ దే కాంట్ డెలివర్. వాళ్ళు చేసిన తప్పుడు చర్యల వల్ల, పిచ్చి పనుల వల్ల ఎకానమీ స్లోట్ అవుతుంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. మీ ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు ఆడ ఫ్లాట్ కొనాలంటే ఆలోచిస్తుంది. హైడ్రానట, ఇంకేదోనట భయపెట్టేసింది రేవంత్ రెడ్డి. భయపడినా లేదా 4 సార్లు ఆలోచిస్తుంది. ఏమో రేట్స్ పెరుగుతలేవు, ఇంకా తగ్గుతున్నాయి కదా, ఇంకా కొద్దిగా తగ్గుతాయేమో చూద్దాం, ఇంకా తగ్గుతాయేమో చూద్దాం అని ఊళ్ళో ఉన్నారా లేదా? ఏమో బాగా దగ్గర అంటే ఇంకేమైనా దగ్గరగా పొందామా, ఇంకేమైనా దగ్గరగా పొందామా అనే మోడల్ వచ్చింది. సో అది గవర్నమెంట్ యొక్క నెగటివ్ యాటిట్యూడ్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వెనుకడుగు పడ్డాం. ప్రజలు ఆలోచనలో పడ్డారు, ప్రజలు రియలైజ్ అయినారు. డెఫినెట్ గా రేపు మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. బొమ్మాటికి మళ్ళీ మీ యొక్క నైతిక మద్దతు, ఎన్ఆర్ఐల యొక్క సహకారం ఎప్పటికి కూడా మర్చిపోలేదు. ఇంకా భవిష్యత్తులో నిన్న మా నవీన్ అడిగిండు, అన్న మా ఎన్ఆర్ఐల గురించి ఏమైనా ఆలోచిస్తున్నా అన్నాడు. తప్పకుండా ఆలోచిస్తాం నవీన్. మొన్న కొద్ది అవకాశాలు తీసుకున్నాం కానీ భవిష్యత్తులో ఎన్ఆర్ఐ లీగ్స్ కూడా ఇంకా అన్ని రకాలుగా రాజకీయంగా ఇష్టపడే వాళ్ళు, రాజకీయంగా ఇంకా ఏ రంగాల్లో ఇష్టపడే వాళ్ళు మీ మద్దతు దయచేసి బ్యాక్ ఎండ్ లో ఫోన్ లో మాట్లాడినప్పుడు కానీ యూరియా కష్టాలు చూస్తున్నారు. ఏమంటున్నారో మీరు చూస్తుంటారు. 10 ఏళ్లలో అసలు యూరియా బస్తా కోసం ఎవరు ఇవాళ అసలు రాత్రి 12 గంటలకు లైన్ లో నిల్చుంటున్నారు, చెప్పులు లైన్ లో పెట్టుకున్నారు, పాస్బుక్ లైన్ లో పెట్టే పరిస్థితి వచ్చేసి. అంటే అది గవర్నెన్స్ ఫెయిల్యూర్. 10 years లాంటి ప్రాబ్లం ఇప్పుడే ఎందుకు రావాలి? లాస్ట్ 10 years లో అంతకుముందు ఉండేది. మరి బీఆర్ఎస్ గవర్నెన్స్ లో ఫస్ట్ ఇయర్ ఉండే ప్రాబ్లం, సెకండ్ ఇయర్ అని కూడా సెట్ చేసుకున్నాం. వై నాట్? ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాం? మన గవర్నమెంట్ టైం లేదనుకుంటున్నా మాట్లాడుతున్నాను. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అందరి యొక్క నైతిక మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సహకారం ఎప్పుడు ఇదే విధంగా కొనసాగాలని, మీ అందరి గౌరవం పార్టీ ఎప్పుడు మీకు అండదండగా ఉంటుంది. ఎప్పుడు మీరు మన స్టేట్ కి వచ్చినా, ఇండియాకి వచ్చినా ఏ రకమైన సహకారం కావాలన్నా అవర్ డోర్స్ ఆర్ ఓపెన్. వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.